మీరు తాగండి. మా తాతయ్యకు డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ విషయం మర్చిపోయాను. ఆయన వెయిట్ చేస్తుంటారు, నేను వెళ్ళాలి. ఈ ముసలోడు ఇప్పుడే ఫోన్ చేయాలా? సమీక్షకి పాకెట్ మనీ ఇస్తే అందులో డబ్బు దాచి నా చేతిలో పెట్టింది. నీకింటి ఖర్చులకి మందులకి డబ్బిస్తే అందులో డబ్బు దాచి నా చేతిలో పెట్టావు. అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఏదో వేణీళ్లకు చన్నీళ్లు అన్నట్టు అందరం తలో చెయ్యి వేస్తున్నాం. ఒక్కో బొట్టు ఒడిసి పడితేనే చారడు నీళ్లయ్యేది. బామ్మ చెప్పింది నిజమే డాడీ. మనమందరం కలిస్తేనే నా కళ్ళొచ్చేది. నాకు లోకం చూపించటం కోసం మీరొక్కరే కష్టపడ్డమేంటి డాడీ? సమీక్షమ్మా, అదిగో లోకల్ రేడియో వచ్చేసింది. సమీక్షమ్మా, ఏంటి సీత, ఏంటి విశేషాలు? కాలనీలో వార్తలన్నీ గబగబా చదివే. మా రేడియో సిటీ కంటే నీ లోకల్ రేడియోకి డిమాండ్ ఎక్కువ. ఆకాశవాణి మణికొండ కేంద్రం వార్తలు మోసుకొచ్చింది పని మనిషి సీత. పొండమ్మగారు, నేనేం వార్తలు మోసుకురాలేదు. నాకే ఓ పెద్ద సమస్య వచ్చింది, అందుకే నేను మీ దగ్గరకొచ్చాను. నీకు సమస్య ఏంటే? నువ్వే అందరికీ పెద్ద సమస్య. ఏ రోజొస్తావో ఏ రోజు రావో ఎవరికీ తెలియదు కదా. నిజంగానే సమస్య వచ్చింది సమీక్షమ్మా. తమరు రేడియోలో రకరకాల సమస్యల గురించి మాట్లాడి బోలెడు కథలు చెప్తారు కదా. నా సమస్యకు కూడా పరిష్కారం చెప్పండి. ముందు సమస్య ఏంటో చెప్పు సీత. నా మొగుడు నన్ను వదిలేసి 25 ఏళ్ల కిందట యవత్తును పట్టుకుని వెళ్ళిపోయాడు. కనీసం కడుపున పుట్టిన ఆడపిల్ల ఉందనే ఆలోచన కూడా ఆ మనిషికి లేదు. బాధ్యత లేకుండా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన మనిషి ఇన్నాళ్లకు మళ్లీ వచ్చాడు. ఇంతకాలం నా కూతురికి మీ నాన్న లేడు, పోయాడని చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజొచ్చిన మనిషిని ఎలా పరిచయం చేయాలి? నా కూతురు ఒప్పుకుంటుందా? చిన్నప్పటినుంచి ఎన్ని అవమానాలు పడిందో అవన్నీ మర్చిపోయి ఎలా ఆయన్ని చేరదీయాలి? అమ్మో, ఇది మామూలు ప్రాబ్లం కాదు. పైగా ఇది చెప్పగలిగే వయసు కూడా నాకు లేదు. డాడీ, ఇది మీరే చెప్పాలి. సీత, నేను చెప్పే కథలన్నీ మా డాడీయే చెప్తారు. ఆయనే అడుగు. చెప్పండి బాబు, నన్నేం చేయమంటారో తమరే చెప్పండి. నా ఇబ్బందిని మీ ఇబ్బందిగా అనుకుని చెప్పండి. వాడు లేకపోయినా నానా కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేశాను. పిల్లలకి నేను పడిన కష్టాలు బాగా తెలుసు. అన్నీ మర్చిపోయి నేను వాడిని క్షమించినా పిల్లలు క్షమిస్తారా? వాళ్ళేం చిన్నపిల్లలు కాదుగా. ఏం చేయమంటారో మీరే చెప్పండి బాబు. ఏంటి డాడీ ఆలోచిస్తున్నారు? ఏం చెప్పాలో తెలియడం లేదమ్మా. అదేంటి డాడీ, మీకు తెలియటం లేదా? నేనేం దేవుణ్ణి కాదు కదమ్మా. దేవుడు దారి చూపించాల్సిన సమస్యకి నేనేం చెప్పగలను? అదేంటి బాబు, తమరే అలా అంటే ఎలా? కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి.
ఈరోజు పెళ్లి రోజు అనే విషయం రఘుకి గుర్తుందో లేదో. గుర్తుంటే ఏంటి, లేకపోతే ఏంటి? లోపలికి రావచ్చా రేఖ? రావద్దునా? ఎలా ఉన్నావు వదినా? నేను బాగున్నాను. ముందు నోరు తెరు. ఎందుకు వదినా? చెప్తాను కదా, ముందు నోరు తెరు. అను అను. చాలు, ఇంకొంచెం చాలు. ఏంటత్త స్వీట్స్ తినిపిస్తున్నా? ఏమైనా స్పెషలా? స్పెషల్ అని నన్ను అడుగుతావేంటే? ఈ రోజు మీ మమ్మీ బర్త్డే, మర్చిపోయావా? సారీ మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఏది మళ్ళీ నోరు తెరు. మళ్ళీ ఎందుకత్తా? ఇవాళ ఇంకో అకేషన్ కూడా ఉందే. ఏంటది? ఇవాళ మీ మమ్మీ మ్యారేజ్ డే. ఈ దరిద్రం తినిపించలేను కదా ఇంత దాకా వచ్చా? ఏమన్నా? దరిద్రమా? మీ అమ్మా నాన్నల పెళ్లి రోజు నీకు దరిద్రమా? వాళ్ళిద్దరి ప్రేమకి ప్రతిరూపమే నువ్వు. అది నీకు గుర్తుండుంటే ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. అవును, ప్రేమకు ప్రతిరూపమే అయితే నేనిలా మాట్లాడదాన్నే కాదు. కానీ నేను ఆ మహానుభావుడి పిరికితనానికి, నిరాదరణకు ప్రతిరూపాన్ని. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఏ కాదా? చెప్పత్తా, అసలు మాకు మా నాన్న ఎవరో తెలుసా? ఇన్ని రోజులుగా
మేము ఆయనకు అసలు గుర్తున్నామా? అసలేం జరిగిందో తెలుసుకోకుండా అలా మాట్లాడటం తప్పు ఉషా. ఏమైనా జరగని అత్త, ఆయన అదే అవకాశంగా తీసుకుని పారిపోయిన పిరికి మనిషి. ఆయనకి నిజంగా ప్రేమ అనేది ఉంటే ఎన్ని అనుకున్నా ఏం జరిగినా భార్య పిల్లల్ని వదిలి వెళ్లేవాడే కాదు. లోకల్లో ఎంతమంది మాట మాట అనుకోవడం లేదు, వాళ్ళందరూ ఆయనలో వదిలేసి వెళ్ళిపారా? నువ్వు ఆవేశంలో ఉన్నావు ఉషా. నీకు మంచేదో చెడేదో తెలీదు. ఏ సమస్యకైనా 2 కోణాలుంటాయి. అది అర్థం చేసుకునే వయసు నీకు లేదమ్మా. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదత్తా. మీరు 100 చెప్పినా ఆ మనిషిని నేను క్షమించను. ఇప్పుడు నువ్విలా మాట్లాడుతున్నా, రేపు నిజంగా మీ నాన్నగారే వచ్చి నీ కళ్ల ముందు నిలబడి జరిగింది చెప్తే ఏం చేస్తావు? నిజంగా ఆయన నా కళ్ళ ముందుకొస్తే చంపేస్తాను. ఉషా, చంపేస్తాను. ఏమ్మా, కోపం వచ్చిందా? నీ కోపం వచ్చినా నీ చెప్పింది మాత్రం నిజం. బాధ్యత మర్చిపోయి వెళ్లిపోయిన ఆ మనిషి తిరిగొస్తే భార్యగా నువ్వు క్షమించినా సాటి ఆడదానిగా నేను క్షమించను. ఉషా, భార్యగా నువ్వు క్షమించనా అని నువ్వే అన్నావు చూసావా? అదేనమ్మా భార్యాభర్తల బంధం అంటే. అది నీకు అర్థం కావాలి అంటే నీ మెడలో తాళి పడాలి. అవసరం లేదత్తా. అలాంటి మనిషి నాకు భర్తగా వస్తానంటే నేను అసలు పెళ్లే చేసుకోను. దయచేసి ఇంకోసారి ఇలాంటివి ఇంటికి మోసుకురావద్దత్తా. చిన్నపిల్లది, తనలాగే అంటుంది, వదిలే. కానీ చిన్నప్పటి నుంచి తనంతా చూస్తూనే ఉంది కదా వదినా. ఏంటి రేఖ నువ్వు కూడా? రఘు అన్నయ్య ఎలాంటి మనిషో నీకు తెలీదా? మీ అన్నయ్య అమెరికా నుంచి ఫోన్ చేసి ఈ రోజు నీ పుట్టినరోజని, ఇదే రోజు నీ పెళ్లి రోజని చెప్పారు. నిన్ను గుడికి తీసుకువెళ్ళమని చెప్పారు. పద వెళదా. గుడికా? ఎందుకొదినా? ఎందుకంటావేంట్రేక? దేవుడికి అర్చన చేయించి దండం పెట్టుకుని వద్దాం. దండం పెట్టుకుని ఏం కోరుకోలేదునా? ఏ కాకిలా 100 ఏళ్ళు బతకాలని కోరుకోనా? మా బంధం 10 కాలాల పాటు బాగుండాలని కోరుకోనా? లేక ఎప్పుడో విడిపోయిన మా బంధం కలవాలని కోరుకోనా? ఏం కోరుకోనొదినా? రేఖ, ఇదిగో చూసావుగా,
మనసుల్లో ఏముందో. ఒకవేళ ఆయన నిజంగా తిరిగొచ్చినా, వచ్చి చేరదీసినా వీళ్ళు మాత్రం ఒప్పుకోరు. ఇంకెందుకు వదినా, భగవంతుడి దగ్గరకు వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టాలి. అవే మాటలు రేఖ. నిజం వదినా, ఈరోజు మా పెళ్లి రోజని తెలిసినా అది క్యాలెండర్లో ఒక డేట్లా మిగిలిపోతుందే తప్ప అంతకన్నా గొప్పగా ఏమనిపించట్లేదు. పుట్టినరోజు నాడే పెళ్లి రోజు రావడం అదృష్టం. కానీ పెళ్లి రోజు జ్ఞాపకం వస్తుందని పుట్టినరోజు మానేశాను. ఇది 20 ఏళ్లుగా నడుస్తుంది వదినా. ఈరోజు కొత్తగా ఉండాలి అంటే అది జరగదు. జరిగినా చాలా అసహ్యంగా ఉంటుంది. రేఖ, 20 ఏళ్లుగా నువ్వెంత బాధపడుతున్నావో, ఎంత నరకం అనిపిస్తున్నావో నీ కన్నీళ్లే చెప్తున్నాయమ్మా. మీ కన్నీళ్ళకి ఎంత నిజాయితీ ఉందో మీ బంధానికి అంతే నిజాయితీ ఉంది. నువ్వు రాకపోయినా నీకోసం ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను. వచ్చే సంవత్సరం పుట్టినరోజు పెళ్లి రోజు రెండూ జరుపుకోవాలని నేను కోరుకుంటానమ్మా. వస్తాను. దేవయ్య, ఫోన్ మోగుతుంది కదా, చూస్తూ నుంచున్నావే, ఎత్తొచ్చు కదా. ఏమండి, ఎవరి పని వాళ్ళు చేయాలండి. మీరు మాలాగా మర్డర్ చేయగలరా? మీలాగా నేను ఫోన్ మాట్లాడగలనా? సర్లే, అసలు నీతో మాట్లాడే నాకు బుద్ధి తక్కువ. హలో, లైన్లో ఉండండి సార్. ఎవరయ్యా? సార్, మన ఎస్ఐ గారు. అవును సార్. ఎవరు ఫోన్ చేసినా ఆ సీఐ వినడం లేదు సార్. అతను ఆ జీకేకి బాగా కావలసిన వాడు. వాళ్ళు ఆ గంగారావుని పట్టుకుని ఇరగదీస్తున్నారు సార్. ఆ ట్రీట్మెంట్కి అప్రూవర్గా మారిన ఆశ్చర్యం లేదు సార్. నా కళ్ళతో చూసి మీకు ఫోన్ చేస్తున్నాను. మీ చరిత్ర మొత్తం అతనికి తెలుసు సార్. పోలీసులు మీ మాట వినాలి అంటే ముందు మీరు హోమ్ మినిస్టర్ కావాలి సార్. అలా కావాలి అంటే ఆ గంగారాంగాడు బయటికి రావాలి. ముందు ఆ పని చూడండి సార్. ఉంటాను సార్. నిజంగానే నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు. ఇక నువ్వు బయలుదేరొచ్చు.